ఆరాధనలో ప్రార్థన చేస్తుంటావు, ఆరాధనలో దేవుని స్తుతిస్తుంటావు, ఆయా మీటింగ్స్లో దేవుని ప్రసన్నత అనుభవించినప్పుడు ఆయన నీ మీదకి వస్తాడు, వెళ్ళిపోతాడు. ఎందుకంటే నువ్వు చేసే పనులను బట్టి, నువ్వు చేసే ఆ పాపపు క్రియలను బట్టి, ఆయన దుఃఖ పెట్టడం బట్టి. కానీ ఈరోజు ఆయన ఒక ప్రత్యేకత ఆయన ఏమిటంటే, ఆయన ఇక నుంచి నీ మీదకి గెస్ట్ లాగా రావదలుచుకోలేదు, కానీ నీతో ఫ్రెండ్ లాగా ఉండాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక గెస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోవాలనుకుంటున్నారా, లేకుంటే మీతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నారా? ఈ రాత్రి మీరే డిసైడ్ చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే ఉండాలనుకుంటున్నాడంట. చూద్దాం యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై. చూడండి, ఎప్పుడు మనతోనే ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎల్లప్పుడూ మనతో ఉండడానికి వేరొక ఆదరణకర్తను ఆయన పంపిస్తున్నాడు మన కోసం. అదే ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో మీటింగ్స్లో మాత్రమే కాదు, చర్చిలోనే కాదు, ఎల్లప్పుడూ నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఉండే విధంగా నీ జీవితం ఉందా ఒకసారి చెక్ చేసుకో. ఆయన ఎల్లప్పుడూ నీతో ఉండే విధంగా నువ్వు జీవిస్తున్నావా, లేకుంటే ఆయన నీ దగ్గరికి రావడానికి కొన్ని ఆటంకాలు కలుగు చేస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఆశ ఏమిటంటే, ఇదిగో ఇక్కడ కూర్చున్న మీ అందరితో ఎల్లప్పుడూ ఉండాలనుకుంటున్నాడు. ఎవ్రీ డే, ఓన్లీ సండేనే కాదు, మండే కూడా నీతో ఉండాలనుకుంటున్నాడు, ట్యూస్డే కూడా నీతో ఉండాలనుకుంటున్నాడు. ప్రతిరోజు ఎల్లప్పుడూ 24 గంటలు నీతోనే ప్రయాణం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు సిద్ధమైన ప్రియమైన దేవుని బిడ్డ, ఎల్లప్పుడూ మీతో ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కానీ మీరు మాత్రము ఆయనను దూరం పెట్టేస్తున్నారు. రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చిండేదేమో నీతో ఉండడానికి, ఎల్లప్పుడూ నీతో ఉండడానికి ఈ భూమి మీదకి వచ్చింటే నువ్వేం చేస్తున్నావు అంటే, చిన్న విషయాల కోసం ఆ పరిశుద్ధాత్మ దేవుని నెగ్లెక్ట్ చేస్తున్నావు. ఎంత బాధాకరం చూడండి ప్రియమైన దేవుని బిడ్డలా. ఆయన నీతో పాటు నీ కాలేజీకి రావాలని ఆశతో ఉన్నాడు, నీతో పాటు నీ ఆఫీస్కి రావాలని ఆశతో ఉన్నాడు, నీతో పాటు నీ గృహానికి రావాలని ఆశతో ఉన్నాడు. ప్రతి నిత్యం నీతో కలిసి ప్రయాణం చేయాలని, ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన వచ్చాడు. కానీ మనం మాత్రము చిన్న పాపాలకు, చిన్న విషయాలకి పరిశుద్ధాత్మ దేవుని దూరం పెట్టేస్తున్నాం. కానీ ఈ రాత్రి ఎంతమంది ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ నాతో ఉండాలని ఆశపడుతున్నారండి? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటే మీ జీవితం మారిపోతుంది. నేను చెప్పాను స్టార్టింగ్లోనే, మీరే ఒక అద్భుతంగా ఈ రాత్రి మారిపోవాలి. హల్లెలూయా. అద్భుతాల వైపు మీరు పరిగెత్తకూడదు, మీరే ఒక అద్భుతంగా మారిపోవాలి. హల్లెలూయా. ఒక చేపను మీకు ఇచ్చారనుకో, ఆ చేప తిన్న తర్వాత ఈవినింగ్ కల్లా చేప అరిగిపోతుంది. కానీ చేపలు పట్టడం మీరు నేర్చుకున్నారనుకోండి, మీ లైఫ్ టైం మీరు చేపలు తింటానే ఉంటారు. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? మీరు అద్భుతముగా మీరే మారిపోయారనుకోండి, అద్భుతమైన దేవుడితో మీరు ప్రయాణం చేస్తున్నారనుకోండి, మీ జీవిత కాలంలో ఎప్పుడు ఏది అవసరమైన మీకు అనుగ్రహిస్తాడు. కానీ ఈరోజు ఒక్క అద్భుతం చేయాలనుకుంటే మరలా రేపటి దినాన నీ పరిస్థితి ఏమిటి? అందుకనే మనము దేవునితో ఎట్లా ఉండాలంటే లైఫ్ టైం రిలేషన్షిప్ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితం బాగుపడాలా అని మనం ఆశపడుతున్నాం. ఈరోజు మన యొక్క కుటుంబాన్ని దీవించబడాలని ఆశపడుతున్నాం, మన పరిచర్య అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నాం. అయితే మీరు ఏం చేయాలంటే ఫోకస్ ఆన్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని మీద మీ ఫోకస్ పెట్టుకోండి, ఆయన మీ పరిచర్యను అభివృద్ధి చెందిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీద నీ ఫోకస్ పెట్టుకో, ఆయన నీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు. ఈ రాత్రి నీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయా?
ఈ రాత్రి నువ్వు అనారోగ్య సమస్యలు ఇక్కడికి వచ్చి ఉంటున్నావా? ఈ రాత్రి ఏ సమస్యలు ఇక్కడికి వచ్చావేమో, కానీ నీ ఫోకస్ పరిశుద్ధాత్మ దేవుని మీద పెట్టుకో. ఆయన నీ పక్షాన కార్యం చేయడం సఫలం చేస్తాడు. హల్లెలూయా. నీ పక్షాన కార్యం చేయడం ప్రారంభిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఇక్కడ చాలా మందిని పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తున్నాడు ఆయనతో లైఫ్ టైం రిలేషన్షిప్ కలిగి ఉండడానికి. అందరూ దేవుని కోసం ఈరోజు సిద్ధపడదాం. ఈ రాత్రి సిద్ధపడదాం. మనలో ఆయనకి ఇష్టం లేనిది ఏది ఉందో అదంతా తొలగించుకుందాం. మనలో ఆయన వచ్చి నివసించే విధంగా మన హృదయం అనే ఇంటిని ఈరోజు క్లీన్ చేద్దాం అంత. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయం అనే ఇంటిని అంతా ఈరోజు క్లీన్ చేసేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి నివసించాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మందిని ఈరోజు ఇక్కడ కూర్చున్న చాలా మందిని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన బలమైన ఆత్మతో నింపబోతున్నాడు. చాలా మందిని ఆయన దర్శించబోతున్నాడు. ఈ రాత్రి సిద్ధపడండి. ఈ వాక్యం వింటూనే, ప్రభువా నాలో ఉన్నవన్నీ, నీకు ఇష్టం లేనివన్నీ తొలగించండి ప్రభువా. ఈ వాక్యం వింటూనే మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ఉండండి, సిద్ధపరచుకుంటూ ఉండండి. దేవుడికి ఈరోజు నీతో పాటు ఆయన మీ ఇంటికి రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. దేవుడు మీతో పాటు వస్తాడంటే చాలా డల్గా ఉన్నారు కదండి, ఎంత సంతోషంగా చెప్పాలా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు ఒంటరిగా వచ్చావేమో కానీ నీతో పాటు ఆయన రాబోతున్నాడు ఈ రాత్రి నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉనికిని 24 గంటలు మనం ఆస్వాదిస్తూ ఉండాలండి. 365 రోజులు 24 గంటలు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనం అనుభవిస్తూ ఉండాలి. ఆయన ఉనికిని ఆస్వాదిస్తూ ఉండాలి. ఇప్పుడు కూడా ఆయన ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు, కానీ ఎంతమంది ఆయన ఉనికిని ఆస్వాదిస్తున్నారో నాకు అర్థం అవడం లేదు. కానీ నీవు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని మీద నీ ఫోకస్ పెడతావో, ఆయన మీద నీ దృష్టి పెడతావో, ఆ క్షణము నుంచే ఆయన ఉనికిని నువ్వు ఆస్వాదించడం ప్రారంభిస్తావు. నువ్వు ఎక్కడ ఉన్నా ఆయన ఉనికిని ఆస్వాదించగలవు. నువ్వు కాలేజీలో ఉన్నా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి అనుభవించగలవు. నువ్వు పని చేసే చోట కూడా హోలీ స్పిరిట్ అంటే నీ దగ్గరకు వచ్చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు, చాలా సమస్యాత్మకమైన సందర్భంలో ఉన్నప్పుడు హోలీ స్పిరిట్ అంటే నీ పక్కనే ఉన్నానంటాడు ఆయన. హల్లెలూయా. ఆ సమయంలో నువ్వు ఏం చేయాలో నీకు బోధిస్తాడు. ఆయన తన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చాలా సున్నితమైన వ్యక్తి అండి, వెరీ సెన్సిటివ్. ఈరోజు మీ జీవితం ఎట్లా మారిపోవాలంటే, ఒక్క రోజు కూడా, ఒక్క క్షణము కూడా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని విడిచి వెళ్ళకుండానంతగా మీ జీవితం మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని బైబిల్ గ్రంథములో పావురంతో పోల్చారు. అక్కడ ఏముంది చెప్పండి? పావురంతో పోల్చారు పరిశుద్ధాత్మ దేవుని. యేసుక్రీస్తు ప్రభు ఆయన యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నప్పుడు పావురములాగా ఆయన యేసయ్య మీద వ్రాలాడంట. కాకిలాగా వ్రాలేదు అక్కడ. హల్లెలూయా. పావురంలాగా వాలాడు. కాకికి పావురంకి ఉన్న తేడా ఏమిటంటే, ఈ కాకి ఏం చేస్తుందంటే ఎక్కడ పడితే అక్కడ వాలుతుంది. చూసారండి? ఎక్కడ పడితే, ఎక్కడ చెత్త ఉన్నా, ఎక్కడ ఏమి ఉన్నా కూడా ఎక్కడంటే అక్కడ వాలుతుంది కాకి, కానీ పావురం ఎక్కడంటే అక్కడ వాలదు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీదకి కంటే వారి మీదకి రాడాయన. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారి మీదకి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒకవేళ అపవిత్రంగా ఉన్నావు అనుకో, ఆ కాకి వాళ్తానే ఉంటాడు. సాతాను నీ మీద వాళ్తానే ఉంటాడు, నిన్ను లీడింగ్ చేస్తుంటాడు, నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి వాడు ప్రయత్నిస్తుంటాడు. కానీ ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా మారడానికి సిద్ధపడతావో, పరిశుద్ధాత్మ దేవుడు లొకేట్ చేసుకుంటాడు నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూస్తూ ఉంటాడు ఎక్కడ పరిశుద్ధంగా ఉన్నారు, ఎక్కడ పరిశుద్ధత ఉంది. ఆ పావురము చూస్తూ ఉంటుంది ఎక్కడ మంచి ప్రదేశం ఉంది అని చూసి అక్కడే వ్రాలుతుందంట పావురం. యోర్దాను నదిలో చాలా మంది బాప్తిసం తీసుకున్నారు అక్కడ, కానీ పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మీద మాత్రమే వాలినాడు అక్కడ. హల్లెలూయా. ఎవరి మీద వాలాడండి? ఓన్లీ యేసయ్య మీదనే వాలాడు. ఎందుకంటే అక్కడ ఎన్నో వందల మంది బాప్తిసం తీసుకున్నారు, కానీ అక్కడ పరిశుద్ధుడైన యేసయ్య ఒక్కడే పరిశుద్ధాత్మ దేవుని కనపడ్డాడు. హల్లెలూయా,
హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద వ్రాలే విధంగా నీ లైఫ్ మారిపోవాలా. నీవు పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద ఉంటాడు. అపవాది సాతాను ఆ కాకి నీ మీద వ్రాలలేదు. పావురం యొక్క కాళ్ళు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయంట, చాలా క్లీన్గా ఉంటాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన టోటల్లీ ఆయన పరిశుద్ధత. హల్లెలూయా. ఆయనలో ఏ కొంచెం పాపం ఉన్నా కూడా ఇది ఒక్కటేలే ప్రభువా, కొంతమంది అంటారు ఈ ఒక్క సీరియలే ప్రభువా, ఇది ఒక్క పాపమే ప్రభువా అని అంటే ఆయన వినడు. ఇది ఒక్కటే అంటే వినడు. ఆ ఒక్కటి పోతేనే నేను నీ దగ్గరకు వస్తానంటాడు ఆయన. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు పావురము లాగా మీ మీద ఆయన వ్రాలాలని ఆశతో ఉంటున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించండి. ఎవరి మీద అంటే వారి మీద వ్రాలడు. ఆయనకంటే ఒక ప్రోటోకాల్ ఉంది. ఏమిటంటే ఆయన పరిశుద్ధంగా ఉన్న వారి మీదనే వ్రాలుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమందికి పరిశుద్ధాత్మ దేవుడు కావాలండి? ఈ రాత్రి ఎంతమంది పరిశుద్ధాత్మ దేవుడు నా మీద వ్రాలాలా, నేను పరిశుద్ధాత్మతో ప్రయాణం చేయాలా, ఆ పరిశుద్ధాత్మతో కలిసి నేను చనిపోయేంత వరకు ఆ పరిశుద్ధాత్మతో కలిసి నేను ప్రతిరోజు ప్రయాణం చేయాలని ఎంతమంది ఆశపడుతున్నారో ఈ రాత్రి వాక్యం వింటుండగానే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద వ్రాలబోతున్నాడు. హల్లెలూయా. 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 ఆ పావురము పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి వచ్చాడంటే ఏ రోజు కూడా ఎగిరిపోకూడదు. హల్లెలూయా. ఏ రోజు కూడా ఆయన నిన్ను విడిచి వెళ్ళిపోకూడదు. కొంచెం నీలో ఆ అన్క్లీన్ కనబడిన ఆయన నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. కొంచెం నీలో అపవిత్రత కనబడిన ఆయన వెళ్ళిపోతాడు. ఏ రోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిచి వెళ్ళిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడు నీ మీదనే ఉండాలి. హల్లెలూయా. చాలాసార్లు దేవుడు మిమ్మల్ని అభిషేకించాడండి. చాలా మీటింగ్స్కి మీరు వచ్చారు, చాలాసార్లు దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు. కానీ మీరు కూడా చాలాసార్లు అభిషేకాన్ని లూజ్ చేసుకున్నారు, చాలాసార్లు అభిషేకాన్ని పోగొట్టుకున్నారు. ఆయన చాలాసార్లు నీ దగ్గరకు వచ్చాడు, నీ మీదికి వచ్చాడు, కానీ మరలా ఆయన ఎగిరిపోయే విధంగా నువ్వు జీవించావు. కానీ ఈరోజు నుంచి కంప్లీట్గా ఎట్లా ఉండాలంటే దేవునితో ఒక బంధము మనం ఏర్పాటు చేసుకోవాలి. హల్లెలూయా. ఇటుకి చెప్తాము హల్లెలూయా. దేవునితో ఒక బంధం మనం ఏర్పాటు చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణించేంత వరకు అభిషేకాన్ని మనం కోల్పోకూడదు. దేవుడు మనకిచ్చిన అభిషేకం మరణించేంత వరకు మనం కోల్పోకూడదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు చాలా సున్నితమైన వ్యక్తి. మాట చదువుకున్న పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడినారు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే ఆయనకు తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు చాలా సున్నితమైన వ్యక్తి అని. హల్లెలూయా. ఆయనను దుఃఖపరచద్దండి. దుఃఖపరిస్తే మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. మీరు ఆయన చేత ముద్రించబడి ఉన్నారు. ఆయనను దుఃఖపరచద్దండి అని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక శక్తి ఎక్కడైనా దుఃఖపడుతుందో చెప్పండి? శక్తి, ఒక వెలుగు దుఃఖపడదు. ఆయన ఒక వ్యక్తి కాబట్టి ఆయన దుఃఖపడతాడు. ఆయనలో ఎమోషన్స్ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నావేమో. దేవుడు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎట్లా వస్తాడంటే మనుషుల మీదకి బలముగా దిగి వస్తాడంటే. ఎట్లా వస్తాడండి? బలముగా దిగి వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ వెళ్ళిపోయేటప్పుడు సైలెంట్గా వెళ్ళిపోతాడు, దుఃఖముతో వెళ్ళిపోతాడు. చాలాసార్లు నీ మీదకి బలముగా దిగి వచ్చాడు ఆయన, కానీ సైలెంట్గా వెళ్ళిపోయినాడు. సంసోను జీవితంలో మనం చూస్తే సంసోను ఆ ఫిలిష్తీయుల మీద చాలా దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చినప్పుడు ఎంతగానో ఫిలిష్తీయుల్ని జయించాడు. కానీ ఆ దెలీలా అనే ఆ వేశ్య యొక్క వలలో పడిపోయినప్పుడు, దేవునికి ఇష్టం లేని కార్యం అక్కడ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంసోనును వదిలి వెళ్ళిపోయినాడు. సంసోను అనుకున్నాడు నాతోనే ఉన్నాడులే దేవుడు, నాతోనే ఉన్నాడు లేని ఫిలిష్తీయులు వచ్చినప్పుడు విరజిమ్ముకుందామని చూస్తే బలం వెళ్ళిపోయింది. హల్లెలూయా.
పరిశుద్ధాత్మ దేవుడు వదిలి వెళ్ళిపోయాడు. సంసోను తెలుసుకోలేకపోయాడు. అనుకుంటున్నావేమో పరిశుద్ధాత్మ దేవుడు నాతోనే ఉన్నాడులే, నేను ఈ పాపాలు చేస్తున్నా దేవుడు నాతోనే ఉన్నాడులే అని అనుకుంటున్నావేమో. కానీ నిన్ను విడిచి వెళ్ళిపోయినాడు ఆయన, నేను వదిలి వెళ్ళిపోయినాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మరలా ఆయన నీ దగ్గరికి రావాలనే ప్రత్యేకంగా ఈ యొక్క వాక్యాన్ని నీకు తెలియజేస్తున్నాడు. సంసోని సైలెంట్గా వదిలి వెళ్ళిపోయినాడు. ఆయనకు బాధ కలిగించేది ఏది చేసినా నీ జీవితంలో ఆయన నిన్ను వదిలి వెళ్ళిపోతాడు. ఏది చేసినా కూడా ఆయనకు బాధ కలిగించే విషయం ఏది చేసినా ఆయన నిన్ను వదిలి సైలెంట్గా వెళ్ళిపోతాడు. అందుకనే ఆయన నిన్ను విడిచి వెళ్ళిపోకుండా లాంగ్ రిలేషన్షిప్ ఈ రోజు నుంచి మనం కలిగి వద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఒక ఆత్మీయుడు తట్టుకోలేడు. బైబిల్ గ్రంథంలో ఒక ఆత్మీయుడు పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని వదిలి వెళ్ళిపోతాడేమో అని ఎంత గోజాడుతున్నాడు. నిజంగా చాలా మందికి పరిశుద్ధాత్మ యొక్క విలువ తెలియదు, ఆయన అభిషేకం యొక్క విలువ తెలియదు. కాబట్టి ఏదోలే పరిశుద్ధాత్మ గురించి చెప్దాం, మనం తూకుందాం అనుకుంటున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క విలువ తెలిస్తే నువ్వు ఎట్లా ఉంటావంటే తృష్ణతో, ఆశతో, దప్పికతో ఉంటావు. కీర్తనలు 51వ అధ్యాయం చూద్దాం. ఆ భక్తుడు ఎట్లా విలవిలలాడిపోతున్నాడు, పరిశుద్ధాత్మ వదిలి వెళ్ళిపోతుందేమో అని. కీర్తనలు 51వ అధ్యాయము 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. దావీదు బెత్షెబాతో పాపము చేసినప్పుడు దావీదు పాపాలను ఒప్పుకుంటున్నాడు. 51వ వచనంలో చూస్తే, ప్రభువా నా అతిక్రమలు తుడిచివేయి, నన్ను కడిగివేయి, నా పాపాన్ని పరిహరించు అని దేవుని దగ్గర పశ్చాత్తాపపడుతూ అంటున్నాడు. ప్రభువా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తోసివేద్దయ్యా. ఎందుకంటే దావీదుకు తెలుసు, ఆ పరిశుద్ధాత్మ దావీదు మీదకి వచ్చినప్పటి నుంచి దావీదు జీవితం మారిపోయింది. హల్లెలూయా. అంతకు ముందు దావీదు గొర్రెలు మేపుకుంటూ అడవుల్లో, కొండల్లో, లోయల్లో తిరుగుతుండేవాడు. కానీ ఎప్పుడైతే సమూయేలు దావీదును తన అన్నలందరి మీద అభిషేకించిన, అందరి ముందర తైలముతో అభిషేకించినాడో, సమూయేలు, మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చినని రాయబడి ఉంటుంది. ఆ రోజు వచ్చిందండి పరిశుద్ధాత్మ అభిషేకం దావీదు మీదకి. ఆ రోజు నుంచి దావీదు యొక్క లైఫ్ అంతా టోటల్గా కంప్లీట్గా మారిపోయింది. సింహం వచ్చింటే సింహాన్ని చీల్చివేశాడు. చిన్న పిల్లవాడు సింహాన్ని చీల్చివేస్తున్నాడు. చిన్న పిల్లవాడు గొల్లాతు ముందర నిలబడి గొల్లాతును పడగొట్టాడు ఒక్క రాయితోనే. దావీదుకు తెలుసు, పరిశుద్ధాత్మ లేకపోతే నేను బ్రతకలేనని దావీదుకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. తన తప్పు తెలుసుకొని ఏడుస్తున్నాడు, ప్రభువా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దయ్యా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కూడా దావీదులాగా మొర పెడతావా? అయ్యా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేద్దయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు నాకు కావాలా ప్రభువా. దావీదు అంటున్నాడు, పరిశుద్ధాత్మ లేకపోతే నేను ఉండలేనయ్యా. దావీదు ఎందుకంటే రాజు అయిండేది పరిశుద్ధాత్మ అభిషేకం వల్లనే. గొర్రెలు మేపుకునేవాడు రాజు అయ్యాడంటే పరిశుద్ధాత్మ అభిషేకం వల్లనే. అందుకనే దావీదుకు అర్థమైపోయింది, నేను చేసిన పాపాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను విడిచి వెళ్ళిపోతాడని. ఏడుస్తున్నాడు, గోజాడుతున్నాడు. 11వ వచనంలో నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుమని దేవుని దగ్గర ఏడుస్తున్నాడు. అక్కడ నా దోషాన్ని కడిగివే ప్రభువా, నాకు శుద్ధ హృదయం దయచే ప్రభువా, నాతో పరిశుద్ధాత్మ ఉండాలంతే, తీసివేయద్దు ప్రభువా అని దావీదు ఎంతగానో ఏడుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అభిషేకం విలువ తెలుసు దావీదుకి. గొల్యాతును నేను పడగొట్టినది అభిషేకం వల్లనే, సింహాన్ని రెండుగా చీల్చినది అభిషేకం వల్లనే. ఈరోజు ఈ రాజు యొక్క సింహాసనం మీద కూర్చున్నానంటే అభిషేకం వల్లనే అని దావీదుకు తెలుసు. కాబట్టి దావీదు ఆ అభిషేకము ఎక్కడ వెళ్ళిపోతుందేమో అని తట్టుకోలేకపోతున్నాడు. అక్కడ ఈరోజు నీ పరిస్థితి ఏమిటి ప్రియమైన దేవుని బిడ్డ? పరిశుద్ధాత్మ దేవుడు నేను వదిలి వెళ్ళిపోతున్నా కూడా పట్టనట్లుగా ఉన్నావు. కానీ ఈ రాత్రి దావీదులాగా దేవుడి దగ్గర గోజాడు, మొరపెట్టు, ప్రభువా నీ అభిషేకం నన్ను విడిచి వెళ్ళిపోకూడదు ప్రభువా. ప్రభువా నా దోషాన్ని కడిగివే ప్రభువా,
ప్రభువా నా పాపాన్ని తుడిచివేయి ప్రభువా అని దేవుని దగ్గర పశ్చాత్తాపడు ప్రియమైన దేవుని బిడ్డ. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు నువ్వు ఉన్నావంతే, ఏదో మనిషిలాగా జీవిస్తున్నావు, అందరిలాగా జీవిస్తున్నావు అంతే. కానీ పరిశుద్ధాత్మ అభిషేకం వస్తే నువ్వు ఇక్కడ ఉండవు. నీ జీవితం అనేది ఎట్లా ఉంటుందంటే లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న చిన్న విషయాల కోసం అభిషేకాన్ని కోల్పోయినావేమో, చిన్న చిన్న విషయాల కోసం పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెట్టి ఆయనను బాధ పెట్టి పంపించేసావేమో. ఈ రాత్రి పశ్చాత్తాపపడు, ఈ రాత్రి దేవుని దగ్గర మొరపెట్టు. ఆయన ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చాడు. నా బిడ్డ మరలా ప్రార్థన చేస్తాందేమో, నా బిడ్డ మారిందేమో, నా బిడ్డ పశ్చాత్తాపడుతుందేమో అని ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చాడు. కానీ నిన్ను చూసి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మరలా నీ దగ్గరికి వస్తున్నాడు. ఈ రాత్రి హల్లెలూయా, హల్లెలూయా. మరలా నిన్ను అభిషేకించాలని, మరలా నీతో కలిసి ప్రయాణము చేయాలని, నీతో లైఫ్ టైం రిలేషన్షిప్ కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మరలా నీ దగ్గరికి వస్తున్నాడు. ఈ రాత్రిగాన నువ్వు పశ్చాత్తాపపడి, ఈ రాత్రిగాన పరిశుద్ధాత్ముడా ప్రభువా నన్ను విడిచి వెళ్ళిపోవద్దయ్యాను గాను నువ్వు బ్రతిమలాడితే, ఈరోజు నువ్వు పొందుకునే అభిషేకం నీ జీవిత కాలం అంతటికి గొప్ప ఆశీర్వాదకరంగా ఉండబోతున్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుస్తాం. హల్లెలూయా. దావీదుకు తెలుసండి అభిషేకం యొక్క విలువ. దావీదు గమనించాడు సౌలుని. సౌలు అభిషేకం కోల్పోయాడు కాబట్టి సౌలు జీవితం ఎట్లా నాశనం అయిపోయిందో దావీదుకు తెలుసు. అందుకనే దావీదు ఏడుస్తున్నాడు, ప్రభువా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తొలగించద్దయ్యా, నేను పాపం చేశానయ్యా, నిజమే ప్రభు నేను పాపం చేశాను, కానీ నాకు శుద్ధ హృదయం దయచేయండి ప్రభు, మరలా నాలో రక్షణానందం పుట్టించండి, మరలా నేను పరిశుద్ధాత్మతో ప్రయాణం చేయాలనుకుంటున్నాను అని దావీదు, నేను ఇక నుంచి పరిశుద్ధంగానే జీవిస్తాను ప్రభు అని దావీదు దేవుని దగ్గర బ్రతిమలాడుతున్నాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మతో ప్రయాణము చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా?